హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ టాపిక్స్ అనేవి బోత్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఇద్దరికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ ఏపీ టెట్లో ఉన్న సిలబస్లో ఉన్న మెయిన్ టాపిక్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ వచ్చేసి మూర్తిమత్వ వికాసం, అలాగే దాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేది ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే టెట్ యొక్క సిలబస్లో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దాంట్లో మెయిన్గా వచ్చేసేసి మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సో మనం ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు, అంటే ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికన్నా ముందు నిర్మిత సిద్ధాంతం అనే దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. నిర్మిత సిద్ధాంతాలు అనే టాపిక్ని మనం ఒకసారి చూద్దాం. ఏంటి నిర్మిత సిద్ధాంతాలు అంటే రూప సిద్ధాంతాలు అన్నమాట. అవన్నీ కూడా రూప సిద్ధాంతాలు. నిర్మిత అనే పదంలోనే ఉంది. అవన్నీ కూడా ఏంటంటే నిర్మించబడినవి, రూపొందించబడినవి అనమాట. ఎలా రూపొందించబడ్డాయి అంటే లక్షణాంశాల సిద్ధాంతాలతో పాటు ప్రాచుర్యం పొందిన నిర్మిత సిద్ధాంతాలు. అంటే లక్షణాంశాలు అంటే మనం ఎవరినైతే మనం స్టడీ చేయాలనుకుంటున్నామో అకార్డింగ్ టు ద సైకాలజీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఈ సిద్ధాంతాలు అనేవి రూపొందించబడ్డాయన్నమాట. వాటితో పాటు అలాంగ్ విత్ ద క్యారెక్టర్స్ ప్రాచుర్యం పొందిన నిర్మిత సిద్ధాంతాలు, అంటే బాగా డెవలప్ అయిన సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే రెండు సిద్ధాంతాలు అయితే బాగా ప్రాచుర్యం పొందాయి. వేటిని మనం స్టడీ చేయడానికి యూజ్ అవుతాయి అంటే ఒక పర్సన్ యొక్క మూర్తిమత్వ వికాసాన్ని స్టడీ చేయడానికి ఈ సిద్ధాంతాలు అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు రూపొందించిన సిద్ధాంతం అన్నమాట. అదేంటంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం. రెండవది వచ్చేసి ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఆ రెండింటి గురించి ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? నిర్మిత సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. అసలు దేని బేస్ చేసుకొని మనోవిశ్లేషణ సిద్ధాంతం వచ్చింది అంటే క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని బట్టి ఒక పర్సన్ యొక్క మూర్తిమత్వాన్ని మనం స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో టాపిక్ వచ్చేసి మనోవిశ్లేషణ సిద్ధాంతం అన్నమాట. ఈ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త, సైకాలజిస్ట్, ఆయన రూపొందించడం జరిగింది. ఎప్పుడు? 1856 టు ఆయన టైం అన్నమాట. అలాగే 1939. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి టైం అన్నమాట అది. మూర్తిమత్వాన్ని 3 అంశాల్లో చెప్పడం జరిగింది. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ఏం చేశారంటే మూర్తిమత్వాన్ని ఎలా పడితే అలా చెప్పలేదు. ఒక 3 అంశాలుగా ఆయన డివైడ్ చేసి చెప్పారనమాట. ఆ 3 అంశాలు ఏంటంటే, సో సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మూర్తిమత్వాన్ని ఎన్ని అంశాలుగా చెప్పడం జరిగింది అంటే 3 అంశాలు. సో మూర్తిమత్వాన్ని ఎన్ని అంశాలు చెప్పారంటే, ఫస్ట్ చలన శక్తి, తర్వాత అర్జిత శక్తి, తర్వాత శరీరోపరితల శక్తి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. చాలా రేర్ టెక్స్ట్ బుక్ అనమాట. దీన్ని దాటి ఏ టెట్ అండ్ డిఎస్సి సిలబస్కి సంబంధించిన టాపిక్స్ అనేవి రావన్నమాట. ఇవి చదువుకుంటే చాలు, మనకి బోత్ టెట్ అండ్ డిఎస్సికి బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మూర్తిమత్వాన్ని ఎన్ని అంశాలుగా డివైడ్ చేయడం జరిగింది? 3 అంశాలు. ఒకటి చలన శక్తి, రెండవది అర్జిత శక్తి, మూడవది శరీరోపరితల శక్తి. సో ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ చలనశక్తి. చలనశక్తిలో కూడా ఎన్ని సబ్ డివిజన్స్, అంటే మళ్ళీ దాన్ని ఎన్ని అంశాలుగా డివైడ్ చేశారంటే 3 రకాలు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ టాపిక్ అనేది రిమైనింగ్, అంటే చలనశక్తిలో ఉన్న ఈ 3 రిమైనింగ్ అర్జిత శక్తి, శరీరోపరితల శక్తి, వాటితో కంపేర్ చేస్తే చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ చలనశక్తిలో ఉన్న సబ్ టాపిక్స్ మీదనే వస్తాయన్నమాట. ఓకే, సో చలనశక్తిలో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటంటే ఈగో, సూపర్ ఈగో. ఓకేనండి. సో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు రూపొందించారు. ఆయన అకార్డింగ్ టు
థియరీ అంటే ఆయన యొక్క సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే మూర్తిమత్వాన్ని ఎన్ని అంశాల్లో చెప్పారు ఆయన? 3 అంశాల్లో చెప్పారు. సింపుల్. అది ఒకటి చలన శక్తి, 2 అర్జిత శక్తి, థర్డ్ వన్ శిరోరోపరితల శక్తి. సో దాంట్లో ఫస్ట్ది చలన శక్తి. సో ఈగో, సూపర్ ఈగో అని మనం చదువుతూ ఉంటాం కదా, అది దేంట్లోదమ్మా అంటే ఫస్ట్ ఉన్న మూర్తిమత్వ అంశాల్లో ఫస్ట్ ఉన్న చలన శక్తిలోదన్నమాట. చలన శక్తి అసలు ఏంటి? చలన శక్తి అంటే చలన శక్తిలో 3 విభాగాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ చలన శక్తిలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 3. ఇడ్ అంటే ఏంటి? వ్యక్తి సహజ ప్రవృత్తి. ఇడ్ అంటే ఏంటండి? అది దేన్ని తెలియజేస్తుంది? వ్యక్తి యొక్క సహజంగా ఉన్న ప్రవృత్తిని తెలియజేస్తుంది. అలాగే ఈగో, సూపర్ ఈగో. ఈగో ఉంటుంది, సూపర్ ఈగో ఉంటుంది. వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇడ్. ఏంటి ఇడ్ అంటే? ఇది మనిషి మనసులోని అచేతన వ్యవస్థలో ఉంటుంది. చేతనంగా అయితే ఉండదు. ఇది అచేతన వ్యవస్థ. అంటే అది మనిషి యొక్క ఇదిలో ఉండదు. అది ఎక్కడో మనసు మూల ఎక్కడో ఉండిపోతుందనమాట. అది జీవ సంబంధమైనదే. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే కొంచెం రూడ్గా ఉంటుంది, అంటే మొరటుగా కూడా ఉంటుంది. ఇది బాగా విపరీతం అయిపోతే ఏంటంటే వినాశనానికి దారితీయటానికి కూడా ఒక రకంగా ఇది యూజ్ అవుతుంది. అంటే అట్లా తీసుకువెళ్తుంది అనమాట పర్సన్ని. జంతు స్వభావం కలదన్నమాట ఇది. అహంకారం ఇలాంటివన్నీ కూడా ఇడ్లో ఉంటాయి. తెలుగులో ఇడ్ని అచిత్తు అంటారు. ఇది మనిషి మనసులో ఎక్కడుంటుంది? అచేతన వ్యవస్థలో ఉంటుంది. చేతనంలో అయితే ఉండదన్నమాట. నైతిక విలువలు పాటించినటువంటిది. అస్సలంటే అస్సలు నైతిక విలువలు ఏమీ కూడా ఇది పాటించదన్నమాట. నియమాలు, తప్పొప్పులు తెలియనటువంటిది. సో వాట్ ఈజ్ వాట్? ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇటువంటి వాటిని అస్సలు పట్టించుకోదన్నమాట. ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. సో ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే ఒక సహజ ప్రవృత్తి అనేది ఉంటుంది కదా. ఆ సహజమైన ప్రవృత్తి ఏదైనా ఉందంటే అది ఇడ్. ఓకేనా? అచిత్తు అనమాట. ముందే చెప్పుకున్నాం కదా సహజ ప్రవృత్తి అని. అది నథింగ్ బట్ అచిత్తు, ఇడ్. ఏంటి అచిత్తు అంటే? ఆనందాన్ని, తృప్తి, అవసరాలు తీర్చడం మాత్రమే చూసుకొని స్వార్థమైన భావాలు కలిగినటువంటిది. ఒక పర్సన్ సహజ ప్రవృత్తి అంటే సహజంగా ప్రతి ఒక్కరిలో తన యొక్క ఆనందం ఉంటుంది, తన తృప్తి ఉంటుంది. బట్ ఈ అచిత్తు అనేది కొంచెం దానికి సంబంధించిన పరిధికి మించి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా చెప్పంటే ఒక సెల్ఫిష్ అనుకోవచ్చు అనమాట. సో ఆనందం, తన ఆనందమే పట్టించుకుంటారు తప్పితే పక్కన వాళ్ళ ఆనందంతో సంబంధం లేదు. తన తృప్తి, తన అవసరాలు తీరటం మాత్రమే చూసుకొని స్వార్థం, సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉండే పర్సన్స్లో ఈ ఇడ్ రిలేటెడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? ఆనందం, తృప్తి, అవసరాలు తీర్చడం మాత్రమే చూసుకొని స్వార్థమైన భావన కలిగినటువంటిది ఇడ్, అచిత్తు అనమాట. మనసులో మెదిలే భావన వెంటనే తీర్చడానికి తొందరపడుతుంది. అసలు మనసులో ఏదైనా అనుకుంటే వాటెవర్ ఇట్ మేబీ ముందు అది జరిగిపోవాలి, అది జరగాలి అని తొందర పెడుతుందనమాట. ఇది ఆనంద సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఒక సూత్రం మీద, ఒక ఫార్ములా మీద ఆధారపడి పనిచేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆనంద సూత్రం. అంటే తన ఆనందం కోసం ఏమైనా చేస్తుంది, తన ఆనందం కోసం, తన తృప్తి కోసం మాత్రమే అది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనసులో ఏదైనా అనుకుంటే వెంటనే అది జరిగిపోవాలి. దానికోసం పక్కన వాళ్ళని తొందర పెడుతుంది, తన మనసుని తను తొందర పెట్టుకుంటుంది, ఆ పర్సన్ని తొందర పెడుతుంది, అందరిని ఇబ్బంది పెడుతుంది. బట్ అది జరగాల్సిందే. ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నదాన్ని అచిత్తు అంటారు. సో ఇంకోటి ఏంటిది? సెకండ్ వన్ మనం చెప్పుకున్నది ఈగో. ఈగో గురించి మనకు తెలుసు కదా. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అంటాం మనం ఈగోయిస్టులు అని. ఏంటి ఈగో అంటే? ఇడ్ ఆధిక్యత లేకుండా ఉండటానికి ఈగో చూస్తున్నారు. అంటే ఇడ్ అనేది, ఈగో అనేది ఏంటంటే ఇడ్ డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇడ్ అనేది ఏదైతే ఉందో అది ఆధిక్యత, అంటే ఎక్కువగా వెళ్ళకుండా ఉండాలంటే ఈగో చూసుకుంటుంది అనమాట. అనైతిక ఆలోచనలు కట్టడి చేస్తుంది. అనైతికంగా ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు చెప్తున్నాం కదా, అది మనసులో మెదిలే భావనలు ఎలాంటిదైనా, అది మంచిదా చెడ్డదా, ఎదుటివారికి హాని కలిగిస్తుందా, అవేమీ చూడదు ఇడ్ అనేది. చెయ్యాలి అంటే చేయాల్సిందే. సో అటువంటి వాటిని ఏంటంటే ఇది కంట్రోల్ చేస్తుంది. అనైతిక ఆలోచనలు ఎక్కువగా వచ్చేది ఇడ్ ఎక్కువగా ఉన్న పర్సన్స్లోనే.
దాని ఇడ్ యొక్క ఆధిక్యత అంటే అది హైప్లోకి వెళ్ళకుండా ఈగో అనేది కంట్రోల్ చేస్తుందన్నమాట ఒక పర్సన్లో. వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఈగోలో ఉన్నది ఏంటంటే వాస్తవాలు ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తుందన్నమాట. అక్కడ ఉన్న సమయాన్ని బట్టి చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈగో ఇడ్ను అణిచివేస్తుంది. ఏదైతే ఒక స్వార్థపూరితమైన సెల్ఫిష్ క్యారెక్టర్ ఉందో ఆ పర్సన్లో ఉన్న అటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈగో అనేది అణిచివేస్తుంది అనమాట. సూపర్ ఈగోను అనుసరిస్తుంది. సూపర్ ఈగో అంటే బెటర్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇడ్ అనేది ఆనంద సూత్రం అయితే ఈగో అనేది వాస్తవిక సూత్రం. సో కొంతమందిని చాలా చోట్ల ఏంటంటే కొంతమంది పర్సన్స్ని తిడుతూ ఉంటారు, ఈగో ఎక్కువ అని. యాక్చువల్గా చూసుకుంటే ఏంటంటే ఈగో అనేది చాలా మంచిది. ఈ ఇడ్ అనేది తెలియక దాన్ని ఈగోగా కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఈగో వెన్ కంపేర్ టు ఇడ్ బెటర్ అనమాట. ఓకేనా? ఈగో అంటారు కానీ యాక్చువల్గా ఈగో అనేది మంచిది. కాకపోతే ఒక పర్సన్లో ఉన్న ఇడ్ క్యారెక్టర్స్ని ఏంటంటే ఈగోగా అనుకుంటున్నారు చాలామంది. బట్ అది ఇడ్ అనమాట. ఆ వర్డ్ని యూజ్ చేయటం తెలియక దాన్ని ఈగోగా కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఈ ఇడ్ అనేది ఒక జంతు స్వభావం కలిగినదనమాట. ఆ ఇడ్ని కంట్రోల్ చేసేది ఈగో. ఓకేనా? సో ఆ ఈగో కంట్రోల్లో ఉంది, ఆ ఇడ్ అనేది కంట్రోల్లో ఉందంటే బికాజ్ ఆఫ్ దిస్ ఈగో. సో ఈ వర్డ్ ఒక్కటినే బాగా వాడి దాన్ని కొంచెం నెగిటివ్ తీసుకొచ్చారు, కానీ ఈగో అనేది చాలా చాలా బెటర్ ఇడ్తో కంపేర్ చేస్తే. సో మనం సైకాలజీ రిలేటెడ్ టీచర్స్ కాబట్టి మనకు సైకాలజీ తెలుసు కాబట్టి మనకు తెలుసు వాట్ ఈజ్ ఈగో, వాట్ ఈజ్ ఇడ్, ఈ సూపర్ ఈగో అనేది. అంటే ఈగో కాకుండా ఇంకోటి ఉంది, అసలు అది నెగిటివ్ కలిగినది అని మనకు తెలుసు. సో కామన్ పీపుల్కి తెలియదు కాబట్టి దాన్ని ఈగోగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో ఇడ్ అనేది ఆనంద సూత్రం మీద పనిచేస్తే ఈగో అనేది వాస్తవిక సూత్రం మీద పనిచేస్తుంది అనమాట, ఆధారపడి పనిచేస్తుంది. వితౌట్ ప్రిన్సిపల్స్ ఇవేమీ పనిచేయవండి. సో ఇది ప్రతి ఒక్కటి ఒక ఫార్ములాని, ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతాయి అనమాట. లాస్ట్ వన్ వచ్చేసి సూపర్ ఈగో. సో ఇది చాలా మంచిదన్నమాట. పూర్తిగా నైతిక సామాజిక విలువలు పాటిస్తుంది అనమాట. సో ఇడ్కి ఫుల్ ఆపోజిట్ సూపర్ ఈగో అనమాట. ఇది కంప్లీట్గా నైతిక విలువలను పాటిస్తుంది. సో మోరల్ వాల్యూ, ఎథికల్ వాల్యూస్ కలిగిన పీపుల్స్ మనం సొసైటీలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యేది, వాళ్ళలో ఉండేది సూపర్ ఈగో అనమాట. సామాజిక విలువలు, సొసైటీలో ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం వాటిని ఫాలో అయ్యేలా చేస్తుంది ఈ సూపర్ ఈగో. ఒక పర్సన్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని, గుడ్ క్యారెక్టర్స్ని అది మలుచుకోవటం అంటారు కదా, ఆ పర్సన్ తీసుకోవటం అంటారు కదా, అటువంటివన్నీ కూడా ఈ సూపర్ ఈగో చేస్తుందన్నమాట. ఉత్కర్ష, దర్శనానికి ప్రాముఖ్యత ఇస్తుంది. అంటే ఏంటంటే ప్రజెంట్ ఏదైతే ఉందో మంచి చెడు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని గురించి ఇది ఇంపార్టెన్స్ ఇస్తుంది. మోరల్ వాల్యూస్ని బాగా ఫాలో అవుతుందండి సింపుల్గా. అలాగే సొసైటీలో ఉన్న వాల్యూస్ని కూడా ఈ సూపర్ ఈగో అనేది ఫాలో అవ్వు, ఇది నీకు మంచిది అని ఒక పర్సన్ని అలర్ట్ చేస్తుందన్నమాట. మంచి చెడులు గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది. ఇది నైతిక సూత్రం మీద ఆధారపడుతుంది. దీనికి ఎప్పుడు మోరల్ ప్రిన్సిపల్స్, మోరల్ వాల్యూసే కావాలి దేనికి, సూపర్ ఈగోకి. సో వాటి మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఇది పనిచేస్తుంది. సో ఇంకా దేన్ని పట్టించుకోదు. సెల్ఫిష్నెస్ అనేది అస్సలు ఉండదన్నమాట. చెప్తున్నా కదా, ఇడ్కి ఫుల్ ఆపోజిట్ సూపర్ ఈగో అనమాట. అదేంటిది? తన ఆనందం, తన తృప్తి, తన అవసరాలు తీర్చుకోవటం సెల్ఫిష్గా ఉంటుంది ఇడ్ అనేది. సూపర్ ఈగో అనేది ఏంటంటే నైతికత, ఫుల్ మోరల్ వాల్యూస్ కావాలి, సొసైటీ యొక్క వాల్యూస్ని ఫాలో అవుతుంది. తన సెల్ఫిష్నెస్ కోసం ఏమీ చేయదన్నమాట. తన ఆనందం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తుంది అనమాట. సో ఇడ్ అనేది ఆనంద సూత్రం మీద ఆధారపడుతుంది, ఈగో అనేది వాస్తవిక సూత్రం, అలాగే సూపర్ ఈగో అనేది నైతిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అన్నమాట. పరీక్షల విద్యార్థి అధిక మార్కుల కోసం పక్కవాని నుంచి చూసి రాయటం అనేది ఇడ్. ఇక్కడ ఏంటి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఎక్కువ మార్క్స్ కావాలి. వాడు ఏం చేస్తాడు, పక్కవాడి దాంట్లో చూసేసి రాసేస్తాడు. రాయాలి అని ఇడ్ అనేది చెప్తుంది, నీకు అనవసరం, నువ్వేం చేస్తున్నావు, కాపీ కొడుతున్నావా, ఇంకోటా అది చేయకూడదు అని తెలుసు. పక్కన వాడి దాంట్లో చూసి రాయకూడదు, నువ్వు కష్టపడాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు మార్క్స్ అనేవి పెంచుకోవాలి అని వాడికి తెలుసు.
బట్ వాడిలో ఉన్న సెల్ఫిష్నెస్, నీకెందుకు, నీకు మార్క్స్ అయితే రావాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని అలా ప్రేరేపించి ఏంటంటే చూసి రాసే అని చెప్పేసి ప్రేరేపించేది ఈడ్. అలా కాదు అని నిర్ణయించేది ఈగో. అమ్మ వద్దు, అలా చేయకూడదు, అలా చేయటం వల్ల అది ఒక కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు అని చెప్పేసి బుద్ధి చెప్పేది ఏదైనా ఉందంటే ఈగో. తప్పు చేయవద్దు అని హెచ్చరించేది సూపర్ ఈగో. అది తప్పు, వేరే వాడి దాంట్లో కాపీ కొట్టి చూసి రాయటం అనేది తప్పు కదా. అంటే ఇక్కడ మోరల్ వాల్యూస్ ఫాలో అయ్యేది ఎవరు? సూపర్ ఈగో అనమాట. ఈ ఇడ్ని అణచివేసేది ఎవరు? ఈగో అనమాట. ఇడ్ అంటే ఏంటి? వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, నా అవసరాలు తీరాలి, ఫస్ట్ నేను, అది మంచా చెడా అనేది ఆలోచించింది సూపర్ ఈగో ఇడ్ అనమాట. ఓకేనండి. సో మంచి చెడు ఆలోచించింది ఇడ్ అయితే, అది ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అని నిర్ణయించేది ఈగో. బట్ హెచ్చరించేది, అది తప్పు అని హెచ్చరించేది సూపర్ ఈగో. సింపుల్. ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చాయి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా చలన శక్తి. మూర్తిమత్వాన్ని 3 రకాలుగా విభజించారు కదా సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు. దాంట్లో ఫస్ట్ ఉన్నది చలనశక్తి. చలనశక్తిలో 3 ఉన్నవి: ఇడ్, ఈగో, సూపర్ ఈగో. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట అవి. నెక్స్ట్ వన్ అర్జిత శక్తి. సో థర్డ్ అంశం వచ్చేసేసి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో అర్జిత శక్తి అనేది థర్డ్ వన్ అనమాట. దీన్ని 2 విభాగాలుగా విభజించారనమాట. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఆ ఇడ్, ఈగో, సూపర్ ఈగో టాపిక్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.